ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మంత్లీ అకౌంట్స్ చెక్ చేస్తున్నాను. నువ్వు చెక్ చేసిన లెక్కల్లో ఇన్ని తప్పులు జరిగాయంటే అంతా నీకు తెలిసే జరిగిందా మనీషా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మిత్రా. నాకు తెలియకుండా ఏదో కుట్ర జరుగుతోంది. మీ కంపెనీలో మీకు తెలియకుండా ఏం జరుగుతుంది మేడం? ఈ తప్పులన్నింటికీ మీరే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మనీషా మీ హెడ్ ఆఫీస్ కి రావాల్సి ఉంటుందేమో కదా సార్? అవును, మీరు మాతో ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీకా? అంటే ఇప్పటికిప్పుడు ఉన్న పళ్ళంగా మనీషాని ఢిల్లీకి తీసుకెళ్ళిపోతారా సార్? రైడ్లో లూప్ ఉంటే సరెండర్ అయి తీరాల్సిందే మేడం. ఏదో రేపట్లోగా మనీషాని ఈ ఇంట్లో ఉండనివ్వను అని ఛాలెంజ్ చేసినట్టుగా ఈరోజే మనీషాని కట్టుబట్టలతో మీతో తీసుకెళ్ళిపోతారా సార్? కాస్త కూడా టైం ఇవ్వరా? లక్ష్మి ఇరుక్కుంటుందనుకుంటే ఈ మనీషా ఇరుక్కుపోయిందేంటి? పాపం మనీషాకి ఇక్కడ ఎన్నో పనులుంటాయి కదా సార్. అవన్నీ వదిలేసి ఉన్న పళ్ళంగా మీతో ఎలా వస్తుంది? రాకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే అప్పుడు పోలీసులు కూడా వచ్చుండాలే. మనీషా ఇరుక్కుందా లేక లక్ష్మి ఇరికించేసిందా? తనిప్పుడు సడన్ గా మీతో ఢిల్లీ రావడం అంటే ప్రాబ్లం కదా సార్. కాస్త టైం ఇవ్వండి. టైం ఇస్తే మనీషా ఎవిడెన్స్లని తారుమారు చేయడమో లేక విదేశాలకి పారిపోవడమో చేస్తుందని వాళ్ళకి భయం ఉంటుంది కదండి. లక్ష్మి నువ్వు ఆగు. సార్ మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మనీషా తరపున నేను హామీ ఇస్తున్నాను. ఒక 2 days టైం ఇవ్వండి. ఎక్కడ తప్పు జరిగిందో రెక్టిఫై చేసుకుంటుంది. కావాలంటే తన పాస్పోర్ట్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఓకే సార్, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీ పూచీకత్తుపై 2 రోజులు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత మీరే తనను తీసుకువచ్చి సరెండర్ చేయాల్సి ఉంటుంది. షూర్ సార్, థ్యాంక్ యూ. లక్ష్మి మనీషాకి చెమటలు పట్టించేసింది. సరైన ఆడిటర్ని పెట్టుకోవచ్చు కదా మనీషా. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయింది. చెరపకురా చెడేవు అంటే బహుశా ఇదేనేమో. చావు తప్పి కన్ను లొట్టపోయింది కదా మనీషా. ఏం మనీషా, సునామీ వచ్చిపోయినట్టు అయిందా? కొంచెంలో తప్పించుకున్నావు అమ్మాయి, కానీ నీకు ముప్పు తప్పదు. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు.
మనీషాకి మండుతున్నట్లుంది. ఇప్పుడు ఈ అగ్గి మీద నెయ్యి పోయాలా, నీళ్లు పోయాలా? మనీషా, మనీషా ఆగు! నీకేమైనా పిచ్చి పట్టిందా? నా నాపకండి ఆంటీ. వీటి వల్లే నేను ఈ రోజు ఇన్సల్ట్ అయ్యాను. వీటి వల్ల కాదు, అంతా లక్ష్మి వల్ల జరిగింది. దాని మీద కోపం వీటి మీద చూపిస్తావేంటి? అవును, అంతా ఆ లక్ష్మియే చేసింది. నైట్కి నైట్ ప్లాన్ చేసి నన్ను దీంట్లో ఇరికించింది. చట్టం ముందు దోషిగా నిలబెట్టి ఇంట్లో వాళ్ళ ముందు నన్ను అవమానించింది. అంటే అన్నానంటావు కానీ నీ కంపెనీలో అంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? అవునులే, నీ ఫోకస్ అంతా మిత్ర మీద పెట్టావు కదా, ఇక కంపెనీ నేను పట్టించుకుంటావు. గుట్టు చప్పుడు కాకుండా ఎంక్వైరీ చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్లాన్ చేయటం, పొద్దున్నే రైడ్ చేయించి నిన్ను ఇరికించడం, నీకు ఈ రోజు రేపు మాత్రమే టైం ఇవ్వడం, అంత పక్కా స్కెచ్ తో పగడ్బందీగా అమలు చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు లక్ష్మి. నా ముందు దాన్ని పొగిడితే నాకు కోపం వస్తుంది ఆంటీ. ఇప్పుడు నీకు కావాల్సింది కోపం కాదు, సొల్యూషన్. నీకు ఒక్క రోజే టైం ఉంది. ఈలోగా ఏం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యాలాంటీ, లేదంటే నన్ను ఢిల్లీ తీసుకువెళ్తారు. 2 నెలలు అక్కడే కూర్చోపెడతారు. 2 నెలలు పడుతుందో 2-3 ఏళ్లు పడుతుందో ఎవరికి తెలుసు? ఒక్కసారి నువ్వు ఈ ఇంటి గుమ్మం దాటావంటే లక్ష్మి నిన్ను ఈ ఇంటిని మర్చిపోయేలా చేస్తుంది. ఒక్క రోజులోనే ఇంత చేసిందంటే 2 నెలల్లో ఇంకెంత చేయగలదో ఆలోచించు. అది నాకు తెలుసు ఆంటీ. ఆల్రెడీ మిత్రకి దొరికిపోయాను. ఇమీడియట్ గా సొల్యూషన్ వెతుక్కోకపోతే మిత్ర ముందు నా తలెత్తుకోలేను. లక్ష్మి నాతో ఛాలెంజ్ చేసినట్టు మిత్ర నన్ను బయటికి పంపిస్తాడు. ఆ ప్రమాదం జరగకముందే తొందరగా పరిష్కారం ఆలోచించు. లక్ష్మిని దెబ్బకి దెబ్బతి. ఆ పనే చేస్తానాంటీ. అవకాశం ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ లక్ష్మికి టిట్ ఫర్ టాట్ చేసి తీరుతాను. ఏం కూర ఉండాలి? మామిడికాయ పప్పు వండుదాం. జాను, 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 జాను. ఏంటి జాను అది? ఏం లేదు. నీ చేతిలో ఏదో ఉంది, చూపించు. ఏం లేదు అంటున్నాను కదా. ఏం లేదంటావేంటి? చూపించమంటున్నాను కదా. చూపించును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.